Hello guys, I'm Ramanjanelu and welcome back to our channel Ramanjanelu Info. Today we embark on an exciting journey through the APPSC Group 2 Geography syllabus focusing on India and its climate. So it is an essential piece of puzzle and will pave the way for your success in the examination. అయితే మనం ఈరోజు ఏపీఎస్సి గ్రూప్ 2 జాగ్రఫీ సిలబస్లో భాగమైన భారతదేశం దాని యొక్క వాతావరణం అనే టాపిక్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో లెట్ గెట్ స్టార్టెడ్. సో బిగిన్ విత్ ఇంట్రొడక్షన్ టు ఇండియాస్ క్లైమేట్, అంటే మన భారతదేశ వాతావరణం గురించి పరిచయం. సో డెఫినేషన్ ఆఫ్ క్లైమేట్ అంటే మన వాతావరణం యొక్క నిర్వచనం. సో క్లైమేట్ రిఫర్స్ టు ఏ లాంగ్ టర్మ్ ప్యాటర్న్స్ ఆఫ్ వెదర్ కండిషన్స్ ఇన్ ఎ రీజన్ typically measured over a period of 30 years or more. So it encompasses factors like temperature, precipitation, humidity, wind pattern and seasonal variations. అంటే మన క్లైమేట్ అనేది ఒక వాతావరణంలోని వాతావరణ పరిస్థితుల యొక్క దీర్ఘకాలిక నమూనాలను సాధారణంగా 30 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలంలో కొలుస్తారు. సో ఇది ఉష్ణోగ్రత, అవపాతం, తేమ, గాలి నమూనాలు మరియు కాలానుగుణ వైవిధ్యాలను వంటి అంశాలను కలిగి ఉంటుంది. Then coming to the importance of climate. So understanding India's climate is vital for various reasons. అంటే మన వాతావరణం యొక్క ప్రాముఖ్యత గురించి చూద్దాం. సో వివిధ కారణాల వల్ల భారతదేశ వాతావరణాన్ని అర్థం చేసుకోవడంలో చాలా ముఖ్యం అనమాట. ఫస్ట్ వన్, అగ్రికల్చర్, వ్యవసాయ పరంగా. సో ఇండియాస్ అగ్రేరియన్ ఎకానమీ హెవీలీ రిలైస్ ఆన్ సీజనల్ రెయిన్ఫాల్ ప్యాటర్న్స్, టెంపరేచర్ అండ్ క్లైమేట్ కండిషన్స్ ఫర్ క్రాప్ కల్టివేషన్ అండ్ సక్సెస్. అంటే మన భారతదేశం యొక్క వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అనేది పంటల సాగు మరియు దాని విజయాల కోసం కాలానుగుణ వర్షపాత నమూనాలు, ఉష్ణోగ్రతలు మరియు వాతావరణ పరిస్థితులపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. దెన్ సెకండ్ వన్, బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం. క్లైమేట్ ఇన్ఫ్లుయెన్సెస్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫనా అక్రాస్ డిఫరెంట్ రీజన్స్ ఆఫ్ ది కంట్రీ. అంటే మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో వృక్షజాలం మరియు జంతుజాలం ఈ పంపిణీపై వాతావరణ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. దెన్ థర్డ్ వన్, వాటర్ రిసోర్సెస్ అంటే నీటి వనరులు. సో ఇండియాస్ రివర్స్, లేక్స్ అండ్ గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీ ఆర్ క్లోజ్లీ లింక్డ్ టు ద క్లైమేట్ అండ్ రెయిన్ఫాల్ ప్యాటర్న్స్. అంటే మన భారతదేశంలోని నదులు, సరస్సులు మరియు భూగర్భ జలాలు వాటి యొక్క లభ్యత అనేది మన వాతావరణం మరియు మన వర్షపాత నమూనాలతో దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. దెన్ కమింగ్ టు ద ఫోర్త్ వన్, హ్యూమన్ యాక్టివిటీస్ అంటే మన మానవ కార్యకలాపాలు. So climate plays a significant role in shaping human activities including agriculture, industry and daily life. సో సాధారణంగా వ్యవసాయం, పరిశ్రమలు మరియు రోజువారీ జీవనంతో సహా మానవ కార్యకలాపాలన్నింటినీ రూపొందించడంలో ఈ వాతావరణం అనేది ముఖ్యమైన పాత్ర వహించింది. దెన్ కమింగ్ టు ద డిఫరెన్సెస్ బిట్వీన్ క్లైమేట్ అండ్ వెదర్. సో క్లైమేట్ అండ్ వెదర్ మధ్య వ్యత్యాసం ఏంటో చూద్దాం. Well, weather refers to a short-term atmospheric condition in a specific location at a given time. So climate pertains to the long-term averages and trends of weather patterns over a more extended period. అసలు ఈ వెదర్ అనేది ఏంటంటే ఒక నిర్దిష్ట ప్రదేశంలో స్వల్పకాలిక వాతావరణ పరిస్థితులను సూచిస్తుంది. అయితే ఈ క్లైమేట్ అనేది ఎట్లా ఉంటుందంటే ఒక నిర్దిష్ట ప్రదేశంలో దీర్ఘకాలిక సగటులు మరియు వాతావరణ నమూనాలను పోకడలకు సంబంధించింది అనమాట. దెన్ కమింగ్ టు ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇండియాస్ క్లైమేట్ అంటే భారతదేశ క్లైమేట్ని ప్రభావితం చేసే అంశాలు. ఫస్ట్ వన్, లాటిట్యూడ్ అంటే అక్షాంశం. సో ఇండియాస్ లొకేషన్ నియర్ ది ఈక్వేటర్ రిజల్ట్ ఇన్ ఏ ప్రిడామినెంట్లీ ట్రాపికల్ క్లైమేట్ విత్ వేరియేషన్స్ ఇన్ టెంపరేచర్, రెయిన్ఫాల్ బేస్డ్ ఆన్ ది డిస్టెన్స్ ఫ్రమ్ ది ఈక్వేటర్. అంటే మన భూమధ్య రేఖకు సమీపంలో భారతదేశం యొక్క స్థానం ప్రధానంగా ఉష్ణమండల వాతావరణాలతో ఏర్పడుతుంది. అలాగే భూమధ్య రేఖ నుండి దూరంగా ఉష్ణోగ్రత మరియు వర్షపాతాలతో తేడాలు ఉంటాయి అన్నమాట. దెన్ సెకండ్ వన్, ఆల్టిట్యూడ్ అంటే ఎత్తు. హైయర్ ఆల్టిట్యూడ్ ఇన్ రీజన్స్ లైక్ హిమాలయన్ ఎక్స్పీరియన్సెస్ కూలర్ టెంపరేచర్ వైల్ లో లయింగ్ ఏరియాస్ ఆర్ జనరల్లీ వార్మర్. అంటే మన హిమాలయాల వంటి ప్రాంతాల్లో ఎత్తైన ప్రదేశాల్లో చల్లని ఉష్ణోగ్రతలు ఉంటాయి. అయితే లోతట్టు ప్రాంతాలు అనేవి సాధారణంగా వెచ్చగా ఉంటాయి. దెన్ కమింగ్ టు ద థర్డ్ పాయింట్, ప్రాక్సిమిటీ టు వాటర్ బాడీస్ అంటే నీటి వనరులకు సామీప్యత. ది అరేబియన్ సీ అండ్ బే ఆఫ్ బెంగాల్ ఇన్ఫ్లుయెన్సెస్ కోస్టల్ రీజన్స్ బ్రింగింగ్ ఇన్ మాయిశ్చర్ లేడెడ్ విండ్స్ అండ్ ఎఫెక్టింగ్ ది క్లైమేట్. సో కోస్టల్ ఏరియాస్ టిపికల్లీ హ్యావ్ మైల్డర్ అండ్ మోర్ హ్యూమిడ్ క్లైమేట్. దెన్ అంటే మన అరేబియా సముద్రం మరియు బంగాళాఖాతం తీర ప్రాంతాలన్నీ ప్రభావితం చేస్తాయి. ఇవి తేమతో కూడిన గాలులను తీసుకొస్తాయి మరియు మన వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి. అలాగే తీర ప్రాంతాలు అనేవి సాధారణంగా తేలికపాటి మరియు తేమతో కూడిన వాతావరణాన్ని కలిగి ఉంటాయి. దెన్ కమింగ్ టు ద ఫోర్త్ పాయింట్, ఓషన్ కరెంట్స్ అంటే మన సముద్ర ప్రవాహాలు.
Ocean currents such as the Indian Ocean dipole play a role in influencing India's climate patterns, particularly monsoons. అంటే మన హిందూ మహాసముద్రం ద్విధ్రువం వంటి మహాసముద్ర ప్రవాహాలు భారతదేశ వాతావరణాన్ని విధానాలను ముఖ్యంగా ఋతుపవనాలను ప్రభావితం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. దెన్ కమింగ్ టు ద ఫిఫ్త్ వన్, టోపోగ్రఫీ అంటే స్థలాకృతి. The presence of mountain ranges like the western and eastern Ghats can create rain shadows and influences precipitation patterns. అంటే ఈ పశ్చిమ మరియు తూర్పు కనుమల వంటి పర్వత శ్రేణులు అనేవి ఉనికి వర్షపు నీడలను సృష్టిస్తాయి మరియు అవపాత నమూనాలను ప్రభావితం చేస్తాయి. దెన్ కమింగ్ టు ద క్లైమాటిక్ రీజన్స్ ఆఫ్ ఇండియా అంటే మన భారతదేశంలోని వాతావరణ ప్రాంతాలు. ఫస్ట్ వన్, ట్రాపికల్ రీజన్ అంటే ఉష్ణమండల ప్రాంతాలు. India's southern region and coastal areas experience a tropical climate with high temperature and heavy rainfall during the monsoon season. అంటే మన భారతదేశంలోని దక్షిణ ప్రాంతాలు మరియు తీర ప్రాంతాలు వర్షాకాలంలో అధిక ఉష్ణోగ్రతలు మరియు భారీ వర్షపాతంతో ఈ ఉష్ణమండల వాతావరణాన్ని అనుభూతి చెందుతాయి. దెన్ సెకండ్ వన్, సబ్ట్రాపికల్ రీజన్ అంటే ఉప ఉష్ణమండల ప్రాంతం. Northern and central India have a subtropical climate with a distinct seasons including hot summers and cool winters. అంటే మన ఉత్తర మరియు మధ్య భారతదేశం అనేది ఒక ఉపోష్ణ మండల వాతావరణాన్ని కలిగి ఉంటుంది. వీటిలో వేడి వేసవి మరియు చల్లని శీతాకాలాలు ఉంటాయి. దెన్ థర్డ్ వన్, అరిడ్ రీజన్ అంటే శుష్క ప్రాంతం. Western India including parts of Rajasthan and Gujarat have an arid climate characterized by low rainfall and high temperature. అంటే మన పశ్చిమ భారతదేశం, రాజస్థాన్ మరియు గుజరాత్లోని కొన్ని ప్రాంతాల్లో సహా తక్కువ వర్షపాతం మరియు అధిక ఉష్ణోగ్రతలతో కూడిన శుష్క వాతావరణం కలిగి ఉంటుంది. దెన్ కమింగ్ టు ఫోర్త్ వన్, ఆల్పైన్ రీజన్ అంటే ఆల్పైన్ ప్రాంతం. ది హిమాలయన్ రీజన్స్ హ్యావ్ ఎన్ ఆల్పైన్ క్లైమేట్ విత్ కోల్డ్ టెంపరేచర్, స్నోఫాల్ అండ్ ఆల్పైన్ వెజిటేషన్. అంటే మన హిమాలయాల ప్రాంతాలు చల్లని ఉష్ణోగ్రతలు, హిమపాతం మరియు ఆల్పైన్ వృక్షాలతో ఆల్పైన్ వాతావరణం కలిగి ఉంటుంది. దెన్ కమింగ్ టు ద అనదర్ సెక్షన్, మాన్సూన్స్ ఇన్ ఇండియా అంటే మన భారతదేశంలో ఋతుపవనాలు. ఫస్ట్ వన్, ఇండియాస్ మాన్సూన్ అంటే మన భారతీయ ఋతుపవనాలు. ది ఇండియన్ మాన్సూన్ ఈజ్ ఏ సీజనల్ విండ్ ప్యాటర్న్ దట్ బ్రింగ్స్ హెవీ రైన్స్ టు ది ఇండియన్ సబ్ కాంటినెంట్. సో ఇట్ ఈస్ essential ఫర్ అగ్రికల్చర్ అండ్ కంట్రీస్ వాటర్ రిసోర్సెస్. అంటే మన భారతదేశ ఋతుపవనాలు అనేవి కాలానుగుణ గాలి నమూనా. ఇది భారత ఉపఖండానికి భారీ వర్షాలను తీసుకొస్తుంది. అలాగే మన వ్యవసాయానికి మరియు దేశంలోని నీటి వనరులకు ఇది చాలా అవసరం. దెన్ సెకండ్ వన్, సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే నైరుతి ఋతుపవనాలు. సో అకరింగ్ డ్యూరింగ్ ది సమ్మర్ మంత్స్ బ్రింగ్ రెయిన్ఫాల్ ఫ్రమ్ ది సౌత్ వెస్ట్. సో ఇట్ ఈస్ ద క్రూషియల్ ఫర్ ది ఖరీఫ్ క్రాప్ కల్టివేషన్. అంటే ఇది వేసవి నెలలో సంభవిస్తుంది. నైరుతి నుండి వర్షపాతాన్ని తీసుకొస్తుంది. అట్లాగే ఈ ఖరీఫ్ పంటల సాగుకు ఇది చాలా కీలకంగా ఉంటుంది. దెన్ థర్డ్ వన్, నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటే ఈశాన్య ఋతుపవనాలు. ది వింటర్ మాన్సూన్స్ ఆర్ నార్త్ ఈస్ట్ మాన్సూన్ బ్రింగ్ రెయిన్ ఫ్రమ్ ది నార్త్ ఈస్ట్ డ్యూరింగ్ ది వింటర్ మంత్స్. అంటే ఇవి శీతాకాల ఋతుపవనాలు అంటారు. ఇవి లేదా ఈశాన్య ఋతుపవనాలుగా పిలుస్తారు. ఇవి చలికాలంలో ఈశాన్యం నుండి వర్షాన్ని తీసుకొస్తాయి. దెన్ కమింగ్ టు ద ఇంపాక్ట్ ఆఫ్ మాన్సూన్స్ అంటే ఈ ఋతుపవనాల ప్రభావం. మాన్సూన్స్ ప్లే ఏ విటల్ రోల్ ఇన్ ది అగ్రికల్చరల్ క్యాలెండర్, వాటర్ అవైలబిలిటీ అండ్ ఓవరాల్ ఎకానమీ ఆఫ్ ఇండియా. అంటే ఈ వ్యవసాయ క్యాలెండర్, నీటి లభ్యత మరియు భారతదేశం మొత్తం ఆర్థిక వ్యవస్థలో ఈ ఋతుపవనాలు కీలకమైన పాత్ర పోషిస్తాయి అన్నమాట. దెన్ కమింగ్ టు ద సీజన్స్ ఇన్ ఇండియా అంటే మన భారతదేశంలోని ఋతువులు. ఫస్ట్ వన్, సమ్మర్ అంటే వేసవి. హాట్ అండ్ డ్రై వెదర్ విత్ హై టెంపరేచర్ యూజువల్లీ ఫ్రమ్ మార్చ్ టు జూన్. అంటే అధిక ఉష్ణోగ్రతలతో వేడి మరియు పొడి వాతావరణం ఉంటుంది. ఇది సాధారణంగా మార్చి నుండి జూన్ వరకు ఉంటుంది. సెకండ్ వన్, మాన్సూన్ అంటే వర్షకాలం. రైనీ సీజన్ విత్ ది అరైవల్ ఆఫ్ ది సౌత్ వెస్ట్ మాన్సూన్ టిపికల్లీ ఫ్రమ్ జూన్ టు సెప్టెంబర్. అంటే ఈ నైరుతి ఋతుపవనాల రాకతో ఈ వర్షాకాలం ఇది సాధారణంగా జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది. దెన్ థర్డ్ వన్, పోస్ట్ మాన్సూన్ అంటే ఋతుపవనాల అనంతరం. సో ట్రాన్సిషన్ పీరియడ్ విత్ అకేషనల్ రైన్స్ మెయిన్లీ ఇన్ అక్టోబర్ అండ్ నవంబర్. అంటే ఇవి ప్రధానంగా అక్టోబర్ మరియు నవంబర్లో అప్పుడప్పుడు వర్షాకాల పరివర్తన కాలంగా ఉంటుంది. దెన్ ఫోర్త్ వన్, అటమ్ అంటే శరద్ ఋతువు. కూలర్ అండ్ డ్రైయర్ వెదర్ అకరింగ్ ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. అంటే చల్లటి మరియు పొడి వాతావరణం కలిగి ఉంటుంది. ఇవి భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో సంభవిస్తూ ఉంటాయి. దెన్ ఫిఫ్త్ వన్, ప్రీ వింటర్ అంటే చలికాలానికి ముందు.
It is transition between autumn and winter marked by gradually dropping temperature. అంటే ఇది శరద్ ఋతువు మరియు శీతాకాలం మధ్య అంటే మధ్యగా ఉంటుంది. ఇది ఎలా గుర్తిస్తారంటే క్రమంగా ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుతూ ఉంటాయి అన్నమాట. సో దీన్ని ఇండికేట్ చేస్తుంది. దెన్ సిక్స్త్ వన్ వింటర్ అంటే శీతాకాలం. కోల్డ్ సీజన్ విత్ లో టెంపరేచర్ యూజువల్లీ ఫ్రమ్ డిసెంబర్ టు ఫిబ్రవరి. అంటే తక్కువ ఉష్ణోగ్రతలతో కూడిన చలికాలం మరియు అలాగే సాధారణంగా డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉంటుంది. దెన్ కమింగ్ టు ద ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అంటే విపరీతమైన వాతావరణ సంఘటనలు. ఫస్ట్ వన్ సైక్లోన్స్ అంటే తుఫాన్లు. ఇండియా ఎక్స్పీరియన్సెస్ సైక్లోన్స్ ఇన్ కోస్టల్ రీజన్స్ పర్టికులర్లీ ఇన్ ది బే ఆఫ్ బెంగాల్. సో దీస్ సైక్లోన్స్ కెన్ కాజ్ సిగ్నిఫికెంట్ డ్యామేజ్ అండ్ ఫ్లడింగ్. అంటే మన భారతదేశ తీర ప్రాంతాల్లో ముఖ్యంగా బంగాళాఖాతంలో తుఫాన్లను అనుభూతి చెందుతుంది. ఈ తుఫాన్లు అనేవి గణనీయమైన నష్టాన్ని మరియు వరదలను కలిగిస్తాయి. దెన్ సెకండ్ వన్ డ్రాట్స్ అంటే కరువులు. పీరియడ్స్ ఆఫ్ వాటర్ స్కేర్సిటీ డ్యూ టు ఇన్అడిక్వేట్ రెయిన్ఫాల్ ఎఫెక్టింగ్ అగ్రికల్చర్ అండ్ వాటర్ రిసోర్సెస్. అంటే ఈ సరైన వర్షపాతం లేకపోవడం వల్ల నీటి కొరత ఏర్పడి ఈ వ్యవసాయం మరియు నీటి వనరులపై ప్రభావం ఎక్కువగా చూపుతుంది. వాటి వల్ల కరువులు ఏర్పడతాయి. దెన్ థర్డ్ వన్ ఫ్లడ్స్ అంటే వరదలు. Excessive rainfall, particularly during monsoons, can lead to a flooding in many parts of India, causing damage and displacement. అంటే ఈ అధిక వర్షపాతం అనేది ముఖ్యంగా ఋతుపవనాల సమయంలో భారతదేశంలో అనేక ప్రాంతాల్లో వరదలు సంభవించవచ్చు. దీనివల్ల నష్టం మరియు స్థానభ్రంశం ఏర్పడుతుంది. దెన్ కమింగ్ టు ద క్లైమేట్ చేంజ్ ఇన్ ఇండియా అంటే మన భారతదేశంలో వాతావరణాల యొక్క మార్పులు. ఫస్ట్ వన్ ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అంటే మన వాతావరణ మార్పుల ప్రభావాలు. India faces the impacts of climate change including rising temperature, shifting rainfall patterns and sea level rise. అంటే ఈ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మారుతున్న వర్షపాత నమూనాలు మరియు సముద్ర మట్టం పెరుగుదలతో సహా ఈ వాతావరణ మార్పుల ప్రభావాలను భారతదేశం ఎదుర్కొంటూ ఉంది. దెన్ సెకండ్ వన్ మెజర్స్ టేకెన్ అంటే దీనికి సంబంధించి తీసుకున్న చర్యలు. సో ఇండియా హ్యాస్ అడాప్టెడ్ మెజర్స్ సచ్ యాజ్ ది ప్రమోషన్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ, afforestation programs and participation in the international agreement like the Paris Agreement to address climate change. అంటే ఈ భారతదేశం పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించడం, అటవీ పెంపకం కార్యక్రమాలు మరియు వాతావరణ మార్పులను పరిష్కరించడానికి ప్యారిస్ ఒప్పందం వంటి అంతర్జాతీయ ఒప్పందాలతో పాల్గొనడం వంటి చర్యలను అవలంబిస్తుంది. దెన్ కమింగ్ టు ద ఇంపాక్ట్ ఆన్ అగ్రికల్చర్ అండ్ ఎకానమీ మన వ్యవసాయం మరియు ఆర్థిక వ్యవస్థపై వీటి యొక్క ప్రభావం. ఫస్ట్ వన్ అగ్రికల్చర్ వ్యవసాయం. ఇండియాస్ క్లైమేట్ యాక్ట్ హెవీలీ ఇన్ఫ్లుయెన్సెస్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ విత్ ది మాన్సూన్ ప్లేయింగ్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ క్రాప్ కల్టివేషన్ అండ్ అగ్రికల్చర్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూటర్ టు ది ఎకానమీ. అంటే మన భారతదేశ వాతావరణం అనేది వ్యవసాయ పద్ధతులను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. అట్లాగే పంట సాగుల్లో ఋతుపవనాలు అనేవి కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే మన ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం గణనీయమైన సహకారం అందిస్తుంది. దెన్ కమింగ్ టు ద సెకండ్ వన్ టూరిజం అంటే మన పర్యాటక రంగం. సో ఇండియాస్ డైవర్స్ క్లైమేట్ అలౌస్ ఫర్ ఇయర్ రౌండ్ టూరిజం ఆపర్చునిటీస్ అట్రాక్టింగ్ విజిటర్స్ టు డిఫరెంట్ రీజన్స్. అంటే మన భారతదేశం యొక్క విభిన్న వాతావరణం ఏడాది పొడవునా పర్యాటక అవకాశాలను కల్పిస్తుంది. ఇది వివిధ ప్రాంతాలకు దర్శకులను ఆకర్షిస్తూ ఉంటుంది. దెన్ కమింగ్ టు ది థర్డ్ వన్ ఎనర్జీ శక్తి అంటే క్లైమేట్ కండిషన్స్ ఎఫెక్ట్ ఎనర్జీ డిమాండ్ అండ్ సప్లై పర్టికులర్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ హీటింగ్ అండ్ కూలింగ్ రిక్వైర్మెంట్స్. అంటే మన వాతావరణ పరిస్థితులు అనేవి శక్తి డిమాండ్ మరియు సరఫరాను ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా ఈ తపన మరియు శీతలీకరణ అవసరాల పరంగా. దెన్ కమింగ్ టు ద క్లైమేట్ రిలేటెడ్ ఛాలెంజెస్ అండ్ అడాప్టేషన్స్ అంటే మన వాతావరణ సంబంధిత సవాళ్ళు మరియు అనుకూలతలు. ఫస్ట్ వన్ వాటర్ స్కార్సిటీ అంటే మన జల సంక్షోభం. సమ్ రీజన్స్ ఫేస్ వాటర్ స్కార్సిటీ డ్యూ టు ఇన్అడిక్వేట్ రెయిన్ఫాల్. సో ఇండియా యూజెస్ మెజర్స్ లైక్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అండ్ ఎఫిషియంట్ ఇరిగేషన్ టెక్నిక్స్ టు కాంబాట్ దిస్ ఇష్యూ. అంటే కొన్ని ప్రాంతాలు సరైన వర్షపాతం లేని కారణంగా నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్యలను ఎదుర్కోవడానికి భారతదేశం వర్షపు నీటి సంరక్షణ మరియు సమర్థవంతమైన నీటిపారుదల సాంకేతిక వంటి చర్యలను ఉపయోగిస్తుంది. దెన్ సెకండ్ వన్ హీట్ వేవ్స్ అంటే వడగాలులు. సో రైజింగ్ టెంపరేచర్స్ అండ్ హీట్ వేవ్స్ పోజ్ హెల్త్ రిస్క్స్ అండ్ అడాప్టేషన్స్ ఇంక్లూడ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అండ్ పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్.
అంటే ఈ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మరియు వేడిగాలులు అనేవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. ఈ అనుకూలతలో ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు మరియు ప్రజల అవగాహన ప్రచారాలు ఉన్నాయి. దెన్ కమింగ్ టు ద గ్లాషియల్ మెల్ట్, అంటే ది మెల్టింగ్ ఆఫ్ హిమాలయన్ గ్లాషియర్ కెన్ లెడ్ టు వాటర్ రిసోర్సెస్ ఛాలెంజెస్. సో ఇండియా ఈజ్ ఏ మానిటరింగ్ గ్లాషియల్ చేంజెస్ అండ్ దేర్ ఇంపాక్ట్ ఆన్ రివర్స్. అంటే ఈ హిమానది నదుల ఈ హిమానీ నదాలు కరగడం నీటి వనరులకు సవాళ్లకు దారితీస్తుంది. ఇది హిమానదీయ మార్పులు అనేవి మరియు నదులపై వాటి ప్రభావాన్ని భారతదేశం పర్యవేక్షిస్తోంది. దెన్ కమింగ్ టు ద ఇంటర్నేషనల్ క్లైమేట్ అగ్రిమెంట్, అంటే అంతర్జాతీయ వాతావరణ ఒప్పందాలు. ఫస్ట్ వన్ దట్ ఈస్ ప్యారిస్ ఒప్పందం. India is a signatory to the Paris Agreement and has made commitment to reduce greenhouse gas emission and increase renewable energy capacity and enhance climate resilience. సో అంటే ఈ భారతదేశం ప్యారిస్ ఒప్పందంపై సంతకం చేసింది మరియు గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలను తగ్గించడానికి, అలాగే పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంచుకోవడానికి మరియు వాతావరణ స్థితిస్థాపనకు పెంపొందించడానికి కట్టుబడి ఉంది. సో హియర్ ఆర్ ద సమ్ కీ పాయింట్స్ రిగార్డింగ్ ది ప్యారిస్ అగ్రిమెంట్. సో లెట్ us discuss in detail. First one, commitment to reduce greenhouse gas emissions. So అంటే India as a signatory to the Paris Agreement on climate change has committed to taking action to mitigate climate change by reducing its greenhouse gas emission. So the agreement set a goal to limit global warming to well below 2 degrees Celsius above pre-industrial levels. So with an aim to limit it to 1.5 degrees Celsius, so India has a pledge to significantly reduce its emissions intensity by 33 to 35% by 2030 and compared to 2005 levels. అంటే ఈ గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి నిబద్ధత, అంటే మన వాతావరణ మార్పులపై ప్యారిస్ ఒప్పందంపై సంతకం చేసిన భారతదేశం, అంటే మన భారతదేశం చేసింది. దాని గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడం ద్వారా వాతావరణ మార్పులను తగ్గించడానికి చర్య తీసుకోవడానికి కట్టుబడి ఉంది. అయితే ఈ గ్లోబల్ వార్మింగ్కు 1.5 డిగ్రీల సెల్సియస్కు పరిమితం చేయాలనే లక్ష్యంతో పారిశ్రామిక పూర్వ స్థాయి కంటే 2 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పరిమితి చేయాలనే లక్ష్యంతో ఒప్పందంపై నిర్దేశించబడింది. అయితే 2005 స్థాయిలో పోలిస్తే 2030 నాటికి తన ఉద్గారాల తీవ్రతను 33 నుంచి 35% గణనీయంగా తగ్గించుకోవాలని భారతదేశం ప్రతిజ్ఞ చేసింది. దెన్ కమింగ్ టు ద సెకండ్ పాయింట్, ఫోకస్ ఆన్ రెన్యూబుల్ ఎనర్జీ సస్టైనబుల్ ప్రాక్టీసెస్. అంటే ఇండియా హ్యాస్ ప్లేస్డ్ ఏ స్ట్రాంగ్ ఎంఫసిస్ ఆన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ and sustainable practices as part of its efforts to combat climate change. So the country has made sustainable investment in solar and wind energy, aiming to achieve 40% of its total power capacity from non-fossil fuel sources by 2030. Additionally, India has launched initiatives like the International Solar Alliance to promote solar energy at a global level. అంటే ఈ పునరుత్పాదక శక్తి మరియు సుస్థిర పద్ధతులపై దృష్టి, అంటే మన వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి దాని ప్రయత్నాలతో భాగంగా భారతదేశం అనేది పునరుత్పాదక ఇంధన వనరులు మరియు స్థిరమైన పద్ధతులపై బలమైన ప్రాధాన్యతనిచ్చింది. ఇది దేశం సౌర మరియు పవన శక్తితో గణనీయమైన పెట్టుబడులను పెట్టింది. ఈ 2030 నాటికల్లా దాని మొత్తం శక్తి సామర్థ్యంలో 40% నాన్ ఫాసిల్ ఇంధన వనరుల నుండి సాధించాలనే లక్ష్యంతో ఉంది. అదనంగా భారతదేశం ప్రపంచ స్థాయిలో సౌరశక్తిని ప్రోత్సహించడానికి అంతర్జాతీయ సౌర కూటమి వంటి కార్యక్రమాలను ప్రారంభించింది. దెన్ కమింగ్ టు ద థర్డ్ వన్, అడాప్టేషన్ అండ్ రెసిలియన్స్ మెజర్స్. In addition to mitigating emissions, the Paris Agreement also recognizes the importance of adaptation and building resilience to the impact of climate change. So India is being vulnerable to climate change induced events such as extreme weather, rising sea levels and water scarcity, has outlined various strategies to enhance its adaptive capacity and protect vulnerable communities. అంటే ఏంటంటే ఇది అనుసరణ మరియు స్థితిస్థాపక చర్యలు. అంటే ఈ ఉద్గారాలను తగ్గించుకోవడంతో పాటుగా వాతావరణ మార్పుల ప్రభావాలను అనుసరణ మరియు పునరుద్ధరణ నిర్మించడం యొక్క ప్రాముఖ్యతను కూడా ప్యారిస్ ఒప్పందం గుర్తిస్తుంది. ఇది విపరీతమైన వాతావరణం, పెరుగుతున్న సముద్ర మట్టాలు మరియు నీటి కొరత వంటి వాతావరణ మార్పు ప్రేరిత సంఘటనలకు భారతదేశం హాని కలిగిస్తుంది.
సో దాని అనుకూల సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి మరియు హాని కలిగించే వర్గాలను రక్షించడానికి వివిధ వ్యూహాలను వివరించింది. దెన్ కమింగ్ టు ద ఫోర్త్ పాయింట్, ఫైనాన్సింగ్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్. అంటే ఇది ప్యారిస్ అగ్రిమెంట్ emphasizes the need for financial and technological support to help developing countries like India to achieve their climate goals. So India has called for assistance in the form of climate finance and technology transfer to facilitate the transition to a low carbon sustainable development. And this support is critical for developing countries to implement their climate communities effectively. అంటే ఈ ఫైనాన్సింగ్ మరియు టెక్నాలజీ బదిలీ అంటే భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ వాతావరణ లక్ష్యాలను సాధించడంలో సహాయం చేయడానికి ఆర్థిక మరియు సాంకేతిక మద్దతు అవసరాన్ని ప్యారిస్ ఒప్పందం నొక్కి చెప్తుంది. ఈ తక్కువ కార్బన్ స్థిరమైన అభివృద్ధికి పరివర్తనను సులభతరం చేయడానికి ఈ వాతావరణ ఆర్థిక మరియు సాంకేతిక బదిలీ రూపంలో సహాయం కోసం భారతదేశం పిలుపునిచ్చింది. ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ వాతావరణ కట్టుబాట్లను సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ మద్దతు చాలా కీలకం. దెన్ ఇండియాస్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ది ప్యారిస్ అగ్రిమెంట్ అండర్స్కోర్స్ ఇట్స్ కమిట్మెంట్ టు అడ్రసింగ్ క్లైమేట్ చేంజ్ అండ్ aligning its national policies with the global efforts to combat this pressing issue. అంటే ఈ పారిస్ ఒప్పందంలో భారతదేశం యొక్క ప్రమేయం వాతావరణ మార్పులను పరిష్కరించడంలో మరియు ఈ ఒత్తిడి సమస్యలను ఎదుర్కోవడానికి ప్రపంచ ప్రయత్నాలతో దాని జాతీయ విధానాలు మరియు సమం చేయడంలో దాని నిబద్ధతను నొక్కి చెప్తుంది. సో అండ్ దేర్ యూ హ్యావ్ ఇట్ గైస్. So an in-depth analysis of India and climate. I hope you found this video enlightening and informative. If you did, please don't forget to like, share and subscribe to our channel for more insightful content. So stay tuned for our upcoming videos as we continue our journey through the APPSC Group 2 Geography syllabus. So until the next time, keep exploring, keep learning, keep excelling. This is Ramanjanalu signing off. Jai Hind.